నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. కావాల్సింది అదే కదా, మనకు కావాల్సింది ఏంది? దేవుడు మన మొర ఆలకించాలి. ఆలకిస్తాను అని చెప్పి అక్కడ రెండు పదాలు అక్కడ వాడినట్లుగా చూస్తా ఉన్నాం. మీరు నన్ను వెదకిన ఎడల, రెండోది పూర్ణ మనసుతో నన్ను గూర్చి, దేంతో ఎట్లాగంట, సగం కాదు, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారించిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే నేను పంపివేశానో, చెరలోనికి పంపివేశానో, నేను ఎక్కడి నుంచి అయితే పంపించానో అక్కడికి మరలా మిమ్మల్ని సమకూరుస్తాను అనేటటువంటి మాట. ప్రార్థన అనేటటువంటిది కొన్నిసార్లు మనకు దేవుడు పరలోక ప్రార్థన నేర్పాడు కదా. పరలోక ప్రార్థనలో ఏముంటుందంటే దేవుని ఔన్నత్యం ఉంటుంది. మొదట ఏముంటుంది? దేవుని ఔన్నత్యం అంటే గొప్పతనం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అని ఆయన మాటలన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఏముంటుంది? మా దినహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి అనేటటువంటి మాటలు. సో కీడు నుంచి తప్పించండి. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం, రెండవది మనకు కావలసినటువంటివి అడుగుతున్నాం. అంతేనా? ప్రభు నేర్పించిన ప్రార్థనలోనే ఒకటి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాం, రెండవది ఏంటి? మనకు కావాల్సింది అడుగుతూ ఉన్నాం. సో ప్రార్థన అనేటటువంటిది మనం ప్రభువుతో మాట్లాడటం. సింపుల్ మీనింగ్ ప్రార్థన అంటే మనము ప్రభువుతో మాట్లాడటం. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడటం. జాగ్రత్తగానండి. ప్రార్థన అంటే మనం ప్రభువుతో మాట్లాడటం, వాక్యం అంటే ప్రభువు మనతో మాట్లాడటం. ఎవరింటికైనా వెళ్ళి మనం మాట్లాడాల్సింది, మనం వాగాల్సింది, మనం చెప్పాల్సిన సోదంతా చెప్పి వచ్చేస్తామా, లేకపోతే వాళ్ళ మాటలు కూడా వింటామా? మనం చెప్పాల్సిందల్లా చెప్తాం, అటు నుంచి కూడా వింటామా వినమా? మనమే చెప్పేసి వచ్చేస్తే అవతల రియాక్షన్ ఏందో చూడాలి కదా. ఎవరైనా ఇంటికి వచ్చారు, వాళ్ళే వాగుతూ ఉన్నారు, మనల్ని మాట్లాడటానికి అవకాశం ఇట్లా చిరాకు వస్తుందా రాదా? లెగుస్తామా లేదా? అక్కడ నుంచి వాళ్ళే వాగుతూ ఉన్నారు అనుకో, కంటిన్యూ చేస్తామా? మీ ఇష్టం, మాట్లాడుకోండి. నేను చెప్పేది వినకపోతే మీకు ఎట్లా అర్థమవుతుంది? మీరు మాట్లాడుతున్నారు కరెక్టే, నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని అంటామా అనమా? మనకు అవకాశం ఇవ్వకపోతే లేచి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. సో ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు మాట్లాడేటటువంటి మాటలు కూడా మనం వినాలి. అంటే పరిపూర్ణ సంభాషణ దేవునికి మనకి మధ్యలో జరగాలి అంటే ప్రార్థన, వాక్యము రెండు మిళితమైనప్పుడే కరెక్ట్గా అసలైనటువంటి సంభాషణ దేవునికి మనకి మధ్య జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా యేసయ్య నీ స్తోత్రం నాయనా, నాకు అది లేదు నాయన, ఇది లేదు నాయన, నాకు దేవా నేను ఈ వేదనలో ఉన్నా, ఈ శోధనలో ఉన్నా, ఈ అప్పులో ఉన్నా, ఈ బాధలో ఉన్నా, దేవా ఈ దరిద్రతలో ఉన్నా, దేవా నేను ఈ దుఃఖంలో ఉన్నా, నన్ను కనికరించు, నన్ను కృప చూపించు, యేసు నామములో ఆమేన్ అని మనం బయటకు వచ్చి చేస్తే
ఇంకా కొంతమంది తెలివిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? ప్రభువా, నేనేమై ఉన్నానో నీకు తెలీదా? మేమేమై ఉన్నామో మీకు తెలుసు కదా, అవి అనుగ్రహించిన ఆయన. దేవా, కుటుంబంలో వాళ్ళు ఏమై ఉన్నారో నీకు తెలుసు కదా, అవి అనుగ్రహించిన ఆయన. అంటే ఒక క్లారిఫికేషన్ ఉండదు, ప్రార్థనలో ఒక క్లారిఫికేషన్ ఉండదు. సో దేవునికి తెలుసు కదా అన్నప్పుడు మనం అడగటం ఎందుకు? దేవునికి తెలుసు కదా అన్నప్పుడు, అయ్యా నీకు తెలుసు కదా అంటే మనం అడగటం ఎందుకు? కొన్నిసార్లు మనం పర్టికులర్గా అడగకపోతే, మనకు కావాల్సింది మనం అడగకపోతే పొందుకోలేము. మరి కొన్నిసార్లు మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుని సమాధానం వస్తుంది, కానీ కొన్నిసార్లు జాప్యం అవుతూ ఉంటుంది. జాప్యం అవటానికి కూడా మనం అడిగే ప్రార్థన దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? కొన్నిసార్లు మనం అడిగినటువంటిది జాప్యమైనప్పుడు దానికి కొన్నిసార్లు కారణం మనమైతే, కొన్నిసార్లు కారణం అపవాది కూడా అడ్డగిస్తూ ఉంటుంది. నెహెమ్యా ప్రార్థన చేశాడు ఒకసారి. ఎవరు? నెహెమ్యా ప్రార్థించాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, ఇంచుమించు 70 సంవత్సరాలకి ఎవరైనా ప్రార్థన చేస్తే మిమ్మల్ని కనికరించి మీకు చెర నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని నెహెమ్యా 62 సంవత్సరాలకి ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలకి? 62 సంవత్సరాలకి ప్రార్థన చేశాడు. ఎప్పుడు? వీళ్ళు చెరగా కొనుక్కోబడినప్పుడు. ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసినటువంటి కొద్ది సమయానికే దేవుడు సమాధానం అనుగ్రహించాడు. దేవదూత సమాధానం పట్టుకొస్తూ ఉన్నప్పుడు, వాక్యంలో రాయబడిన మాట, దేవదూత సమాధానం పట్టుకొస్తూ ఉన్నప్పుడు అపవాది అడ్డగించినటువంటి సందర్భం అక్కడ చూస్తాం. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు అపవాదిని జయించటానికి మరలా ఆ దేవదూత మరొక దేవదూత యొక్క సహకారాన్ని పొందినట్లుగా, అప్పుడు ఆ 2 దేవదూతలు కలిసి అపవాది మీద జయం పొంది నెహెమ్యా దగ్గరకు వచ్చి నెహెమ్యా ప్రార్థనకు సమాధానాన్ని ఇచ్చినట్లుగా చూస్తాం. ఆ తర్వాత దేవదూత పలికిన మాట ఏంటంటే, అయ్యా, మరలా నా గురించి ప్రార్థన చెయ్యి అని పలికింది. ఎవరిని? నెహెమ్యా. మరలా నా గురించి ప్రార్థన చేయండి అని కోరినప్పుడు, అప్పుడు నెహెమ్యా వివరంగా, నేను నీ గురించి ప్రార్థన చేయటం ఏంది అన్నప్పుడు, అయ్యా, నేను మీరు ప్రార్థించినప్పుడే దేవుడు సమాధానం ఇచ్చాడు, నేను దాన్ని తీసుకొచ్చేటప్పుడు అపవాది అడ్డగించింది, మరలా ఇప్పుడు నేను వెళ్తా ఉన్నాను కదా, మరలా నన్ను అపవాది అడ్డగించకుండానట్లు ప్రార్థన చెయ్యి అనంటే, ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చేటటువంటి విధానంలో అపవాది కూడా కొన్నిసార్లు ఆటంకపరుస్తూ ఉంటుంది. ఇది ప్రార్థనకు సమాధానం పొందుకోవటానికి అపవాది కూడా అడ్డుగా నిలబడుతూ ఉంటుంది. అంటే మన ప్రార్థన సమాధానం వచ్చేటట్లుగా మనం గనక ప్రార్థన చేస్తున్నాము అంటే అపవాది కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతుంది అని అర్థం. పర్టికులర్గా ఈయన ప్రార్థన చేసినటువంటి సందర్భం ఏంటంటే, అయ్యా, మీరు చెప్పారు కొంతకాలానికి ప్రార్థిస్తే, ఎవరైనా ప్రార్థిస్తే మిమ్మల్ని చెర నుంచి విడిపిస్తాను అని మీరు అన్నారు కదా, దానిని బట్టి ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భం కొరకు, ఆ విమోచన కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని నెహెమ్యా ప్రార్థించినటువంటి పర్టికులర్గా ఆ సందర్భం ఎత్తి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటాం. సో అలాగున మనము చేసేటటువంటి ప్రతి ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి పర్టికులర్గా మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో, మనం ఏదైతే దేవుని యొద్ద నుంచి పొందుకోవాలనుకుంటున్నామో దానిని మన నోటితో వల్లించినప్పుడు ఆ పర్టికులర్గా అంశం బయటకు వస్తుంది. ఏమైతే అడగాలనుకున్నామో అది బయటకు వస్తుంది.
అలాగున ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన మనము పొందే అంత వరకు ఆ ప్రార్థన ఆపకుండా ప్రార్థన కంటిన్యూ చేయవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా, అపవాది అడ్డుకుంటూ ఉంటుంది. ఆ నెహెమ్యా కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది అడ్డుకున్నప్పటికీ ఆయన చేసినటువంటి ప్రార్థన వలన ఆ అపవాది కూడా తొలగిపోయి సమాధానం పొందుకొని దేవుని స్తుతించినటువంటి సందర్భాన్ని వాక్య భాగంలో చూస్తాం. సో ప్రార్థన, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అనేటటువంటి దానిలో డైరెక్ట్గా ప్రార్థన అనే దానికి మరొక నిర్వచనం ఏంటంటే అర్జించుట. సింపుల్గా చెప్పాలంటే ఈ లీవ్ లెటర్లు రాస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలియదు కానీ 2 రోజులు సెలవు కావాలంటే పర్టికులర్గా లీవ్ లెటర్ రాస్తూ ఉంటాం. ఆ లీవ్ లెటర్ రాసేటప్పుడు లాస్ట్లో, అయ్యా నాకు బాగలేదు, ఇది లేకపోతే నేను ఊరు వెళ్తున్నాను, దయచేసి లీవు 2 రోజులు లీవ్ కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అని ఉంటుంది. అంటే ప్రార్థన అంటే అర్జించుట అనేటటువంటి పదం కూడా వస్తుంది. ప్రార్థన అనేటటువంటిది అర్జించుట, మనకు కావలసినటువంటిది మనం పొందుకోవటానికి దేవునికి ఒక విన్నతి పత్రంగా దానిని విజ్ఞాపన అనేటటువంటి విధానంలో కూడా చెప్పొచ్చు. కానీ అర్జించుట అనేటటువంటి పదం కూడా వాడుతూ ఉంటారు. సో డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళింది దేవా నాకు ఇది కావాలి అనేటటువంటిది కాదు. కానీ ఏదైనా అడగటానికి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనమైనా ఎవరి దగ్గరికైనా అడగటానికి వెళ్ళినప్పుడు ముందు ప్రార్థనలో మనం చేసేది ఏంటంటే ఆరాధన చేస్తాం. ప్రార్థనలో ఏం చేస్తాం? ప్రార్థనలో ఏం చేస్తాం? ప్రార్థన అనగానే మొదట ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. ప్రార్థన అంటే ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. ప్రార్థనలో పరలోక ప్రార్థనలో కూడా ఏముంది? మొట్టమొదటి మాట, పరలోకమందున్న మా తండ్రి మీ నామము. ఇప్పుడు అది మనం ప్రార్థన చేస్తున్నావా, ఆయన పొగుడుతున్నావా? పొగుడుతున్నావా లేదా? అది ప్రార్థన. కానీ మొదటి మాట ఏమి నేర్పాడు దేవుడు? పరలోకమందున్న మా తండ్రి. అదేంది? మనం ప్రార్థన అంటే మనం అర్జించాలి కదా. మొదటిగా మీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని పలకటం ఏంటంటే ఆరాధన. అరే మంచిగా క్రికెట్ ఆడుతున్నాడు అంటే మనం ముందు పొగుడుతూ ఉన్నాం ఆయన్ని. ఎవరన్నా వంటలు చేసేవాళ్ళు కనపడుతూ ఉంటారు. మొన్న పాష గారు వచ్చి ఈ ప్యారిలోనో ఎక్కడో చిన్న మీటింగ్లో ఒక పాష గారు చెప్తా ఉన్నారు, మొన్న మీ దగ్గర వంట చేసింది ఎవరండి అని అడుగుతున్నాడు. మొన్న మీ దగ్గర వంట చేసింది ఎవరండి? అన్నం తిన్న తర్వాత కూడా ఏళ్ళు కూడా చీక్కోవాల్సినంత అంత తీగ ఉందండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? వంట చేసిన వాళ్ళని పొగుడుతున్నట్లు. వంట చేసిన వాళ్ళు ఏం చేస్తున్నట్లు? సో కొంతమంది వంట చేస్తే దాన్ని పట్టుకోవటానికి కూడా ఇష్టం ఉండదు. కొంతమంది వంట చేస్తే దానిలో మెతుకు కూడా లేకుండా తినాలనిపిస్తుంది. సో అంటే మనం ఏదైనా ఒక అర్జించేటటువంటి విషయంలోనికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అర్జించేటటువంటి విషయం కాకుండా ఆరాధన అనేటటువంటిది ప్రాముఖ్యం. మీరు బాగా వంట చేస్తారండి, ఇప్పుడు డైరెక్ట్గా అయ్యా మాకు వంట కావాలి ఎంత అని అనలేము కదా. సార్ మీ గురించి విన్నామండి, వంట చేస్తే మళ్ళీ సూపర్గా ఉంటుంది అంట. ఇదంతా ఎందుకు వేస్తామో తెలుసా? ఎంత అని అడుగుతాం లాస్ట్లో. కొంచెం తగ్గించవచ్చు కదా. వాళ్ళు చెప్పారండి మీరు సూపర్గా చేస్తారంట, అందుకే వచ్చాం. లేకపోతే చాలామంది ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళలా, మీ దగ్గరికే పని కట్టుకొని వచ్చాం. చూడండి కొంచెం తగ్గించండి అంటే ఈ ఆరాధన అనేటటువంటిది, పొగడటం అనేటటువంటిది అర్జించటానికి వచ్చినా కానీ ఏం చేస్తూ ఉంటాం? పొగుడుతూ ఉంటాం. ప్రార్థనలో ప్రారంభంలో ఉండాల్సినటువంటిది పొగడాలి. ఏం చేయాలా? పొగడాలి. పరలోకమందు ఉన్న మా తండ్రి మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున
ఈ ప్రార్థన అనేటటువంటి దాని గురించి ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటల్లో, మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారించిన ఎడల. ప్రార్థన అనేటటువంటిది పూర్ణ మనస్సుతో. ఆ మనసు ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మనసు? ఇది పూర్ణ మనస్సు. అంటే దీనిలో ఎవరో ఒకరు ఉంటారు. దేవుడు ఉంటే దెయ్యం ఉండదు, దెయ్యం ఉంటే దేవుడు ఉండదు. ఒకవేళ దేవుడు వద్దు అనుకుంటే దెయ్యం ఉంటుంది, దెయ్యం వద్దు అనుకుంటే దేవుడు ఉంటాడు. వీళ్ళిద్దరు కాదు అనుకుంటే మనుషులు ఉంటారు. ఉంటారా? ఉండరా? ఇది ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఫిలప్ ఉంటారు అన్నట్టు. ఎవరో పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో. అలాగన పూర్ణ మనస్సుతో ప్రభువుని ఈ ఆరాధిస్తూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు నన్ను గూర్చి పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో దేవుని కనుగొనాలి అనంటే, ప్రార్థనలో దేవుణ్ణి కనుగొనాలి అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, పూర్ణ మనస్సుతో మనం ఎప్పుడైతే ప్రభువుని ఆరాధిస్తూ ఉంటామో తప్పకుండా ప్రభువుని కనుగొంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పూర్ణ మనసుతో నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా మమ్మల్ని విడిపించు నాయన, మమ్మల్ని చెర నుంచి విడిపించు ప్రభువా అని అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. అనగా ఆ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మరొక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, లేకపోతే మరొక మాట దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, దేవుడు చేసినటువంటి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేయొచ్చు. ఏదో జ్ఞానిగా వాక్యాన్ని వల్లించటం కాదు, కానీ ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ సారాంశం, దేవా ఇదిగో నువ్వు ఇట్లా అన్నావు కదా, నువ్వు ఈ మాట పలికేవు కదా, నీవు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నీవు ఆదరణగా నిలుస్తానన్నావు కదా, నీవు ఆదుకుంటానన్నావు కదా, ఆపత్కాలంలో సహాయకుడు నీవే అన్నావు కదా అని ఆ పర్టికులర్ సందర్భాన్ని, ఆ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా ఇదిగో నేను కూడా ఈ పరిస్థితిలో ఉన్నా అని వాక్యాన్ని సందర్భంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము అని పలికేవు కదా, నేను నీ సన్నిధిలో గడుపుతున్నా దేవా, అట్టి 1000 దినాలకు సరిపడినటువంటి దేవా ఆ ఆశీర్వాదం దేవా నీకు కొందనాలు, మీరు నాకు అనుగ్రహించు ప్రభువా అని వాక్యాన్ని బేస్ చేసుకొని మనం అడిగితే అది ఒక అర్థవంతమైనటువంటి సంభాషణగా ఉంటుంది. ఏది? ఇద్దరు మాట్లాడుకుంటే, ఒకళ్ళు మాట్లాడుకుంటే నేను చెప్పిందే వినాలి, చెవులు పని చేయకూడదు, చెవులు మాత్రం పని చేయాలి, నోరు పని చేయకూడదు అంటే ఎట్లా? అవునా కదా? ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఇనో అని అంటే అవతల వాళ్ళది కూడా వినాలి కదా. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది కూడా మనం గ్రహించాలి. అట్లాగా ఇరువురి మాటల అవగాహనే మంచి సంభాషణ. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యాన్ని శ్రద్ధగా వింటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. తర్వాత మనం ఏం మాట్లాడాలి ఆ వాక్యాన్ని బట్టి, ఇదిగో దేవా నీ వాక్యం ఎట్లా చెప్తుంది కదా అని ఆ వాక్యానుసారంగా మన జీవితానికి అప్లై చేసుకుంటూ, అన్వయించుకుంటూ, ఇదిగో దేవా నేను నా జీవితానికి నీ వాక్కును అన్వయించుకుంటున్నా, ఇదిగో నీ వాక్కు నాకు ఇట్లా అర్థమైంది, ఇదిగో నువ్వు ఇట్లా చెప్తున్నావు, ఇదిగో నేను కూడా ఇట్లా కొంటా కనుక ఇట్లా కొంటాను కాబట్టి అప్పుడు ఆ కార్యం చేసావు, ఇప్పుడు కూడా నువ్వు ఆ కార్యం చేయను ఆయన, ఇదిగో ఆయన అలాగ ఉన్నప్పుడు నువ్వు కార్యం చేసావు, నేను కూడా అలాగే ఉంటా, నువ్వు కూడా కార్యం చేయి ప్రభువా అని ఆయన మాటలు అర్థం చేసుకున్నప్పుడే మనము ఆయన ఏమి చెయ్యాలనుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఏమి చెయ్యాలనుకున్నాడో అర్థమైనప్పుడు ఆ మాటలు మనం కూడా ప్రభువుని అడిగి పొందుకోవటానికి దోహదపడుతుంది.
అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు కూడా అర్థం చేసుకోవాలి అని. అవునా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? ఏదో బట్టి యేసయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం. ఓ పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటే 3 అయింది ప్రార్థన అయ్యేసరికి. ఎంత అయింది? 3 అయింది ప్రార్థన అయ్యేసరికి. ఆకలి భయంకరంగా అవుతూ ఉంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని అన్నారు. ఆయన వచ్చి మూత తీయండి, ఆయన బేషన్ తీసుకురా అని, యేసయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం ఆమేన్ అన్నాడు. వాడు కళ్ళు మూసుకొని సడన్గా షాక్ వచ్చేటట్టు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. ప్రార్థన అయిపోయింది వడ్డించు అంటున్నాడు ఈయన. ఏమైంది? ప్రార్థన అయిపోయింది వడ్డించు. ఏందండి ఆ ప్రార్థన అన్నాడు ఒక్కొక్క ఆయన. ఏం కావాలని ఆయన అన్నాడు. ప్రార్థన చేయాలంటే 1 నిమిషం చేయాలి కదా, లేకపోతే 10 నిమిషాలు చేయాలి కదా అన్నాడు ఆయన. ఏం చేయాలి? నువ్వు చెప్పరా ఏం ప్రార్థన చేయాలన్నాడు. ఆయన స్తుతించాలి, ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించాలి అన్నాడు కదా, మరి నేను చేసింది అదేగా అన్నాడు ఆయన. ఏది? యేసయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం. అంటే ఈ కొన్నిసార్లు ప్రార్థన అనేటటువంటిది స్పష్టత ఉండదు. సింపుల్గా ఉంటుంది. సింప్లిఫై చేస్తూ ఉంటారు. ఏది? ఇంకా సింప్లిఫై కొన్ని ఉంటాయి. ఒకటేసారి 25 ఫోటోలు పంపించాలంటే వెళ్ళదు, లేకపోతే ఒకటేసారి 100 ఫోటోలు పంపించాలంటే వెళ్ళదు. కొన్నిసార్లు ఈ ఫోటోలను ఏం చేస్తారు? కొంత దాన్ని తగ్గిస్తారు, దాని సైజు తగ్గించి అప్పుడు ఎక్కువ ఫోటోలు పంపడానికి బాగుంటుంది. ఈ కొన్నిసార్లు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ సైజు ఎడిటింగ్ ఆ పర్సంటేజ్ తగ్గిస్తే ఎక్కువ ఫోటోలు పంపించవచ్చు. అట్లా షార్ట్ కట్లో మనుషుల దగ్గర వాడినట్టుగా దేవుని దగ్గర వాడితే షార్ట్ కట్లో మనుషుల దగ్గర పనికి వస్తుంది, కానీ దేవుని దగ్గర ఎట్లా పనికి వస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే కనీసం ఇంకొక మాట చెప్తా, మనకు అర్థమయ్యే భాషలో ఇంకొక సందర్భం చెప్తా. ఏదైనా ఒక అవసరత ఉంది, ఒక వస్తువు అవసరత ఉంది, లేకపోతే డబ్బులు అవసరత ఉంది. ఎవరిని బట్టి వాళ్ళని అడుగుతాం వెళ్ళి? మనకు తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతామా? మనకు తెలుసున్నా కానీ దాన్ని మనకు ఇవ్వగలిగిన సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సామర్థ్యత ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో దేవుని సామర్థ్యత ఏందో తెలియాలి మనకి. దేవుని సామర్థ్యత, కనీసం దేవుని సామర్థ్యత ఆయన. అందుకనే వాక్యము ప్రార్థన ఈ 2 చాలా ప్రాముఖ్యం. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడే విధానం, ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడే విధానం. ఈ 2 జరిగితేనే ఒక అర్థవంతమైన సంభాషణ జరుగుతుంది. ఈ 2 జరిగితేనే ఒక అర్థవంతమైనటువంటి సంభాషణ జరుగుతుంది. ఈ 2 లేకపోతే ఆ సంభాషణ అని ఉండదు. అర్థవంతంగా కాకుండా అర్ధరహితంగా ముగించబడతారు. కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన చేయాలంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్ణ ఆరాధన, పూర్ణ మనసుతో ప్రభువుని మనం ఏం చేయాలంట? పూర్ణ మనసుతో ప్రభువుని మనం వెతికిన ఎడల, విచారించిన ఎడల, ఆరాధించిన ఎడల ఆయన తనను తాను కనపరుచుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను.
నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జిహ్వకు మధురాతి నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ప్రార్థనలు ఏముంటుందంట? ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఔన్నత్యమును ఆయన గుణగణాలను పొగుడుట కొనియాడుట అనేటటువంటిది ఆరాధన. ప్రార్థనలో ప్రప్రథమంగా పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. ప్రార్థనలో ఆరాధన ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థనలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. ప్రార్థన మనం కూర్చున్నప్పుడు చేయొచ్చు, నడిచేటప్పుడు చేయొచ్చు, లేకపోతే పడుకున్నప్పుడు చేయొచ్చు. మనము ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన భూలోకంలో జీవించినప్పుడు ఆయన ఏ ఏ సందర్భాల్లో ప్రార్థన చేశాడంటే ఆయన వేకువనే ప్రార్థన చేశాడు. ఇంకా చాలా చీకటి ఉండగా ఆయన రెండవది పనులను ప్రక్కన పెట్టి ప్రార్థన చేశాడు. పనులు అంటే పగటి కాలంలో చేస్తాం. చీకటితో ప్రార్థన చేశాడు. పనులు చేసుకునే సమయం అనగా పగలు ప్రార్థన చేశాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు అనగా సాయంకాలం ఆయన ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు అనగా ఈ ప్రార్థన ఎప్పుడెప్పుడు చేశాడంటే ఉదయం చేశాడు, మధ్యాహ్నం చేశాడు, సాయంత్రం చేశాడు, రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. అనగా ఆయన ప్రార్థన ప్రతి క్షణము పరలోకమందున్న తన తండ్రితో పరలోకమందున్నటువంటి తన తండ్రితో నిత్యము సహవాసం కలిగి ఉండేవాడు. రైట్, అంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రైట్. మరొక మాట, ప్రార్థన మనము చేసేవారముగా ఉంటే దేవుని చిత్తం మనకు బయలుపరచబడుతుంది. మన ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో బయలుపరచబడుతుంది. చెప్తారా ఈ మాట? మరొక మాట ఏం చెప్పుకున్నాం? మనం ప్రార్థన చేసేవారముగా ఉంటే మన ఎడల దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనకి బయలుపరచబడుతూ ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలోనే ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆయన సిలువ వేయబడతాడు అనగా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? ఆయనను హింసించే విధానం, కొరడాలతో కొట్టే విధానం, ముళ్ళ కిరీటం తన శిరస్సు మీద పెట్టి క్రిందకి అణిచేటటువంటి సందర్భం, తన శరీరం రక్తపు ముద్దగా మలచబడేటటువంటి విధానం, ఆ కొరడాతో కొడుతూ ఉంటే దానికి చివర ఆ కొరడాకి 12 వారులు ఉంటాయి. ఒక వారుకి ఈ సీసం పెంకు, ఇంకొక వారుకి గేలముళ్ళు, ఇంకొక వారుకి రాయి, అలాగా 12 ఉంటాయి. ఒకసారి ఆ కొరడ అలాగున శరీరం మీద వేసి లాగుతూ ఉన్నప్పుడు రాయి పని రాయి చేస్తూ ఉంటుంది, గేలం ముళ్ళు పని గేలం చేస్తూ ఉంటుంది.
సీసం పెంకు పని సీసం పెంకు చేస్తూ ఉంటుంది. అలాగున ఆ శరీరం మీద వేసి ఇలాగ లాగుతూ ఉన్నప్పుడు ఆ శరీరం అంతా సుందరమైనటువంటి దేహము రక్తపు ముద్దగా మలచబడినటువంటి విధానం, ఆ పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ఆతురత కలిగి ప్రార్థన చేశాను అని ఉంటుంది. ఏది? తెల్లవారితే సిలువ వేయబడతాడు అనగా ఆ ముందు దినాన ఎలాగ ప్రార్థన చేశాడంట? మరింత ఆతురత కలిగి ప్రార్థన చేశాను అనే మాట స్పష్టంగా అక్కడ ఉంటుంది. ఆ ప్రార్థనలో ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రారంభంలో అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని ప్రార్థన చేసి ఆమెను అన్నట్లయితే ఏముండేది కాదు. ఇప్పుడు మన అందరం గ్యాదర్ అయ్యేవాళ్ళం కాదు. ఆ ప్రార్థన కంటిన్యూ చేశాడు. రాత్రి అంతా ఆ ప్రార్థన కంటిన్యూ చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఎందు నిమిత్తమైతే వచ్చాడో, ఆయన ఎడల తండ్రి చిత్తం ఏమై ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువారి ఎడల ఆ తండ్రి చిత్తము ఏమై ఉన్నదో ఆ ప్రార్థనలో సాగుతూ ఉన్నప్పుడు మరలా బయలుపరచబడింది. ఆయన నేను నిన్ను భూలోకానికి పంపించింది ఈ ఉద్దేశంతో, ఈ చిత్తాన్ని బట్టి, ఇదిగో నీ జీవితంలో ఇది జరగాలి అనేది తండ్రి యొక్క చిత్తము తన పట్ల ఏమై ఉన్నదో అది ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నప్పుడు బయలుపరచబడింది. అంటే మన ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మనము గుర్తించాలి, మనము ఎరిగి ఉండాలి అనంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన చేస్తూ 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 ఉండగా తండ్రి చిత్తాన్ని గుర్తించి, అయ్యా ఇది తొలగించొద్దు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆ శిలువ యాగానికి, ఆ శిలువ బలి యాగానికి తనను తాను సమర్పించుకున్నాడు. అందుకనే నేను ఇక్కడ ఉన్నా. అవునా కాదా? ఆయన అప్పగించుకున్నాడు. అయ్యా తొలగించొద్దు, నేను భరిస్తా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇది తొలగించు అనేది నీ చిత్తం కాదు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, ఇది తొలగించు అనేది నీ చిత్తము కాదు. నీ చిత్తం ఏంటంటే నేను సిలువను భరించాలి, శ్రమను భరించాలి, కొరడాను భరించాలి, రక్తాన్ని చిందించాలి. ఇది నీ చిత్తము నా ఎడలో ఉన్నది. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు అర్థమైంది. కనుక ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించొద్దు, నీ చిత్తము నా జీవితంలో సిద్ధించునుగాక అని తన చిత్తానికి అప్పగించుకున్నాడు, తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. సో దేవునికి మన ఎడల కూడా ఒక ప్రణాళిక ఉంది, మన ఎడల కూడా ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మన ఎడల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక అర్థం అవ్వాలి అంటే నువ్వు అర్థవంతమైనటువంటి సంభాషణ అనగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అర్థవంతమైనటువంటి సంభాషణ ప్రార్థన అనగా నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, వాక్యాన్ని కూడా నువ్వు గ్రహిస్తూ ఉండాలి. వాక్యాన్ని కూడా గ్రహిస్తూ ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది నువ్వు వినగలిగే స్థితిలో ఉండాలి. నీవు మాట్లాడాలి దేవునితో, దేవుడు నీతో మాట్లాడాలి. అలాగూ అర్థవంతమైనటువంటి సంభాషణ అట్టి ప్రార్థనలో మనం ముందుకు కొనసాగగలిగితే మన ఎడల దేవుని చిత్తము ఏమై ఉన్నదో అది మనం గ్రహిస్తాం. అట్టిది దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉందో ప్రార్థన ద్వారా మనం గ్రహించగలిగితే, ఆయన చిత్తం తెలిసినప్పుడు ఆయన చిత్తానికి లోబడతాం. ఆయన చిత్తానికి లోబడినప్పుడు అన్నీ ఆయన నామ మహిమార్థంగా మనకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉంటాయి. ఆయన చిత్తం గ్రహించకపోతే అనగా ప్రార్థనలో లేకపోతే గ్రహించలేం. ఎప్పటికీ దేవుని కార్యాలు చూడలేం, ఎప్పటికీ దేవుని కార్యాలు చూడలేము. అర్థవంతమైనటువంటి సంభాషణ, అర్థవంతమైనటువంటి సంభాషణ. ఇరువురు మాట్లాడాలి. ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఏక మనసు లేకపోతే, భిన్నాభిప్రాయం ఉంటే మా నాన్న ఉన్నప్పుడు పనికని ఉన్నాడు. మా నాన్న తీసుకొచ్చాం. మా నాన్న ఒకలాగా కట్టమంటాడు, వెనకాల కూర్చున్న ఆయన ఇంకొకలాగా కడతానంటాడు. మా నాన్న ఒకలాగా కట్టమంటాడు, ఆయన ఇంకొకలాగా కడతానంటాడు. వీళ్ళిద్దరికి పొసకలా. వీళ్ళిద్దరిని పెట్టి పని చేపిస్తే సాగుతుందా?
అర్థవంతమైనటువంటి సంభాషణ ఉండేటటువంటి జనుల మధ్య ఏదైనా చేయగలుగుతారు. ఎడమొఖం పెడమొఖంగా ఉండేవాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా, జీవితాంతమైనా ఏమీ జరగదు. జరగాలంటే ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. దేవునికి మనకి అర్థవంతమైన అనగా ప్రార్థన, వాక్యం రెండు మన జీవితంలో ఉండాలి. ప్రార్థన, వాక్యం రెండు మనం మాట్లాడేది, దేవుడు మాట్లాడేది సింక్ అయి ఉండాలి. ప్రార్థనలో దేవుని చిత్తము బయలుపరచబడుతూ ఉంటుంది. ప్రార్థనలో ఏం బయలుపరచబడుతుంది? దేవుని చిత్తము బయలుపరచబడుతూ ఉంటుంది. కనుక ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని కనుక చూస్తే ఆయన ప్రార్థన చేసేటటువంటి సందర్భాలు తగ్గింపు కలిగి పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భం, అర్థవంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా అని ప్రభు దగ్గర కూర్చొని కొన్ని గంటలు అలాగున ప్రార్థన చేసుకుంటూ వెళ్తే పరిస్థితులు మొత్తం మార్పు వస్తుంది. మనం ఎలాగూ నడవాలో, ఎలాగూ నడవకూడదో ఆ ప్రార్థన మనకు నేర్పిస్తుంది. దేవుని యొద్ద నుంచి పర్టికులర్ గైడెన్స్, ప్రత్యేకమైనటువంటి నడిపింపు మనకు కావాలి అంటే ప్రార్థనలోనే కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలా? ప్రార్థనలోనే కూర్చోవాలి. అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగూ నడవాలి, ఎలాగూ నడవకూడదు, ఇవన్నీ గైడెన్స్ ఎవరి దగ్గర కూర్చుంటే రావు. మన జీవితాన్ని కట్టుకోవాలి, మన జీవితంలో దేవుని చిత్తం జరగాలి అంటే ప్రార్థనలో కూర్చోవాలి. ప్రపంచానికి నువ్వెవరో తెలియకపోయినా పర్లేదు, కానీ నువ్వెవరో దేవునికి తెలియాలా, దేవుడు ఎవరో నీకు తెలియాలా. అప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రపంచానికి తెలుస్తాం. అర్థమైందా? మన ప్రపంచానికి తెలియాల్సిన అవసరంలా, నువ్వెవరో దేవునికి తెలియాలి, దేవుడు ఎవరో నీకు తెలియాలి. ఆటోమేటిక్గా మన గురించి ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆశీర్వదించబడతాం కాబట్టి. ఇప్పుడు మనం దేవునికి తెలిస్తే, దేవుడు మనకు తెలిస్తే ఇంకా ఆశీర్వాదమే కదా, ఆశీర్వాదమే. అప్పుడు ప్రపంచం ఆటోమేటిక్ గుర్తిస్తుంది, ఎందుకంటే ఆశీర్వదించబడ్డాం. కనుక దేవునితో సమయాన్ని గడపటానికి ఎప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దశమ భాగం అని అంటూ ఉంటారు. దశమ భాగం అంటే 10వ వంతు. దేవుడు ప్రేమించి 24 గంటల సమయం ఇస్తున్నాడు ప్రతిరోజు. ఇంచుమించు 2.5 గంట అది దేవునికి చెందింది. దేవునికి ఇవ్వాలి, ప్రార్థనలో గడపాలి. 2.5 గంట ప్రతిరోజు, 2.5 గంట ప్రభువుకి కేటాయించాలి. అది కాక ఇంకా ఎక్కువ ప్రభువుకి కేటాయిస్తే సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ అట్లా కాకుండా దేవుని సమయాన్ని కూడా దొంగిలితే మీరు దొంగలు అని అంటాడు మలాకీ గ్రంథంలో. మీరు దొంగలు, మేము ఎప్పుడు దొంగలు అంటే దేవునికి ఇక దొంగిలుతున్నారు అని అంటుంది. కనుక దేవుని సమయాన్ని దొంగిలకూడదు. దేవునికి చెల్లించాలి. దేవునికి చెల్లించాలి. ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానంలో ప్రభువా, ఇప్పటి వరకు అయినా అయ్యా నీకు వందనాలు. దాసులు ఉండి నాతోను మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ప్రార్థన ప్రభువా, అయ్యా ప్రార్థన శక్తి మాకు అనుగ్రహించండి దేవా. ప్రభువా అయ్యా శ్రమపడిన అయ్యా సిలువ వేయబడక మునుపు ప్రభువా అయ్యా ప్రార్థించినావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందుల వలె ప్రభాయను అనే లేఖను బట్టి నీకు స్తోత్రములు. అయ్యా నీకు వందనాలు ప్రభు. శ్రమ పడి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మా కొరకు అయ్యా కలువరి శిలువ రక్తము కార్చి ఉన్నావు ప్రభువా.
అయ్యా నీ కొందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి, నీ కొందనాలు అయ్యా. దానికంటే ముందుగా ప్రభా మీకు గెచ్చమైన తోటలో ప్రభా ఆతురతతో ప్రభా నువ్వు ప్రభా ప్రార్థించున్నావు తండ్రి. అయ్యా ఆతురతతో ప్రభా ప్రార్థించున్నావు ప్రభా. అలాంటి ప్రార్థన ఆత్మను మాకు అనుగ్రహించండి, నాకు మాకు అనుగ్రహించండి అయ్యా. శక్తితో నింపండి ప్రభా, నీ కొందనాలు. ప్రార్థన శక్తితో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థన బలమును అనుగ్రహించండి ప్రభా. చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా వారిని ప్రభా, అయ్యా వారిని ప్రభా ప్రార్థనాత్మతో నింపమని అడుగుచున్నాం. మధ్యాహ్నం వేళ సమయంలో తండ్రి మీరు తోడుగుండి నడిపించినందుకై నీకు స్తోత్రాలు. పాటల ద్వారా ప్రభా నీ నామం ఘనపరచబడింది ప్రభా. నీ కొందనాలు ఆరాధన ద్వారా కూడా ప్రభా నీ నామం హెచ్చించబడింది ప్రభా, నీకు స్తోత్రాలు. వాక్య పరిచర్య ద్వారా కూడా ప్రభా మీ నామము ప్రభా కీర్తించబడింది ప్రభా. మీరు మాత్రమే ఘనతకు అర్హులు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు ప్రభా. ఇక మిగిలిన కార్యక్రమాలు పడబోచుండగా మీ కృప నుంచి మీ తోడును అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.